హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మేస్త్రి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 6 ఇంచెస్ ఫోమ్ కోర్ పైపులతో గ్రౌండ్ వర్క్ ఎలా చేసుకోవచ్చు అనేది మీకు ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మనం నార్మల్ రెయిన్ వాటర్కి గ్యాస్ ఆఫ్ చేయాలంటే మనం పీ ట్రాప్ వాడి, టీ వాడి, ఎల్బెన్ వాడి మనం స్మెల్ ఆఫ్ చేస్తాం. సో ఇక్కడ రెయిన్ వాటర్ ఆరంగాలు వేస్తాం, స్మెల్ ఎలా ఆఫ్ చేయాలి అనేది కూడా మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నాగల్ కంటే పీట్రా పెట్టుకుంటాం, మరి రాగలంగా పీట్రా పెట్టి చాలు కదా, ఆరంగల్ పైన వేసి కింద ఒక పీట్రా పెట్టి చాలు కదా, అసలు ఏం చేసాం అంతా కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియోలో మనకి టెక్నిక్స్ ట్రిక్స్ కూడా మీకు చాలా ఉపయోగపడతాయి. ఈ వీడియోలో చాలా కొత్త పాయింట్ అయితే యాడ్ చేశాను. అలాగే వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా మంచి వరకు అయితే ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు, నేర్చుకుంటారు కూడా. అలాగే ఎవరు కొత్త వాళ్ళు చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే మనలాంటి ఇంకొంతమంది మేస్త్రులకి ఈ వీడియో రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా మన వీడియోకి అయితే వెళ్ళిపోదామా. ఫ్రెండ్స్, నాకైతే కొంచెం జలుబుగా ఉంది, అందుకే మీకు కొంచెం గట్టిగా మాట్లాడతాను, దయచేసి అర్థం చేసుకోండి. సో మన గ్రౌండ్ ప్లంబింగ్ ఎప్పుడు కూడా చాంబర్స్ అనేది ముందు డిసైడ్ అవ్వాలి. మనం బెడ్ అయితే వేసాం కదా, బెడ్ గురించి వీడియో చేసాం, దీని ప్రీవియస్ వీడియో అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆగర్లు తీసి పైగా అప్లై చేసి మొత్తం తడి కట్టి మనం బెడ్ అయితే వేసాం, అది మీకు వెనకట్లు ఇస్తాను. అలాగే చూసారు కదా, మనం రిడ్యూస్ వేసాం అన్నమాట, 4-6 రిడ్యూస్లు వేసాం అక్కడ. ఎందుకంటే ఈశాన్య మూల ఒక ప్లేట్ లాగా డౌన్ చేస్తారనమాట, అందుకని ఏం చేసామంటే ఒక అంగుళం లేదా 2 అంగుళం పల్ల ఉండేలాగా మనం రిడ్యూస్ వాడి నాగలేసి పీటర్ పెట్టాము ఈశాన్య మూల. అక్కడ వాళ్ళు పల్లి కట్టుకుంటారు, డౌన్ చేస్తామంట. ఫ్లోరింగ్ కన్నా కూడా ఒక అంగుళం, ఒక మార్బుల్ మందం లేదా గ్రాండ్ మందం డౌన్ చేస్తారు. సో ఇప్పుడు కూడా మనం ఇక్కడ ఫస్ట్ మనం చాంబర్ అయితే డిసైడ్ చేసుకోవాలండి, ఎక్కడ చాంబర్లు వేయాలి. సో ఆ ప్రకారం మనం చాంబర్లు గీతలు పెట్టుకొని, అంటే మనం చాంబర్ సైజు కరెక్ట్గా కూల్చుకొని కరెక్ట్గా మార్క్ పెట్టుకుని ఆ ప్రకారంగా మనం పైపులు అయితే కొలతలు మెజర్మెంట్ తీసుకొని దాని ప్రకారం కట్ చేసుకోవాలి. సో అలాగే మనకి ఇక్కడ ఎస్టర్బర్ పైప్ అనమాట, ఫోమ్ కోర్లోనే ఓరింగ్ టైప్ అనమాట. దీనికి కూడా మనం ఎస్టర్బర్ పేస్ట్ ఇవ్వాలని, గమ్ము అయితే వాడకూడదు. చాలామంది గమ్ము వాడుతున్నారు యూట్యూబ్లో, దయచేసి వాళ్ళు చూసి మీరు వాడకండి. దానివల్ల ఏంటంటే మనకి ఈ వాచుల్లో ఉన్న మెతకదనం చచ్చిపోద్ది అనమాట, దానివల్ల లీక్ అవుతాయి, అంటే దాని ఫ్లెక్సిబిలిటీ అనేది పోద్ది అనమాట గమ్ము వాడితే కనుక. సో పేస్ట్ వాడితే అది ఎప్పుడు కూడా చెక్కు చెదరదు, మీ వాచర్ అనేది లీక్ కూడా అవ్వదనమాట. మెత్తగా ఉంటుంది వాచరు, మెత్తగా ఉంటేనే అది ఏమవుతుందని లాక్ ఆడుద్ది అనమాట, హార్డ్ అయిపోతే లాక్ ఆడదు. సో అర్థమైంది కదా. అలాగే మనకి ఈ పైపుల్లో వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ముక్కలు మిగిలిపోయిన వాటిని కొన్ని కప్లింగ్ కూడా స్పేర్గా తెప్పించుకోండి. ఆ కప్లింగ్తో జాయిన్ చేసి ఒక 4 ముక్కల మీద అనుకోండి, జాయిన్ చేసిన కప్లింగ్ వేసి, సో ముక్కలు మెగవాలన్నమాట. అలాగా లేదా పైపు సాకెట్లో కలిపేసి దాన్ని మళ్ళీ కొలత రన్నింగ్ చేసుకోవాలన్నమాట. దీనివల్ల మనకు ముక్కలు మెగలవు, వాటర్ కూడా మంచి మార్కులు పడతాయి మీకు. సో చూసారు కదా, ఫిట్టింగ్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది. అలాగే మనం చామర్లు ఎక్కడైతే ఉన్నాయో కరెక్ట్గా ఆ చామర్లు గీత తీసుకొని చెప్పాను కదా ఫస్ట్, ఆ ప్రకారంగా మనం ఈ పైపుల మీద ఉంటుంది కరెక్ట్గా. ఇక్కడ పెద్ద టైప్ అయితే వాడుకోండి, పెద్ద టైప్ ఉంటే మంచిది అనమాట, పని స్పీడ్గా అవుద్ది. అలాగే దయచేసి బ్లేడ్లు, రమ్మదళ్ళు కొంచెం ఈ 6 ఇంచెస్ ఫోమ్ కోర్ పైపుల్లో అవాయిడ్ చేయండి. దానికి కారణం ఏంటంటే హ్యాండ్ మెషిన్ ఉంటే వర్క్ అనేది స్పీడ్గా అవుద్ది అనమాట. లేదంటే మనకి ఈ బ్లేడ్లతో కట్ చేస్తే టైం వేస్ట్ అయ్యే అవకాశం ఉంటే పని లేట్ అవుద్ది అనమాట. సో పని త్వరగా పూర్తయితేనే కదా మనకు రూపాయి మిగిలేది. అదే పని మనం లేట్గా చేసామనుకోండి, ఒక రోజు గడిచిపోతుంటే ఆ రోజు వేస్ట్ అంటే కదా, కూల్లే కానీ ఒక రోజు వేస్ట్ అంటే, లేబర్ వేస్ట్ అంటే. సో స్పీడ్ కావాలంటే కటింగ్కి హ్యాండ్ మెషిన్ వాడుకోండి, బెస్ట్ అనమాట. ఊసలు కోసే బ్లేడ్ వాడుకోండి, లేదా గాలి ఊసే బ్లేడ్ ఏదైనా వాడుకోవచ్చు, మీకు ఇష్టం. సో అలాగే మనకి కరెక్ట్గా ఇది చూసారు కదా, మీరు గమనించండి, మన కరెక్ట్గా బెడ్ మీద ఆనిపోయింది పైపు. ఈ బెడ్ అనేది మనం ఫ్లోరింగ్ లెవెల్ ఖచ్చితంగా డిసైడ్ అయిన తర్వాత ఆ బెడ్ వేసుకుని ఆ బెడ్ మీద మనం పైపు రన్ చేసుకుంటే అసలు ఫ్యూచర్లో ఎంతకాలమైనా కానీ ఈ బిల్డింగ్ ఉన్నంతకాలం కూడా ఈ లైన్లు అనేవి అసలు చెక్కు చెదరవండి. అసలు చాలామందికి నేను మా వీడియోలో అదే చెప్తూ ఉంటాను, ఎప్పుడు కూడా కొంచెం ఓపిక్గా ఈ లెవెల్ విషయంలో కొంచెం టైం కేటాయించి ఫ్లోరింగ్ లెవెల్ కరెక్ట్గా తీసుకొని ఆ ప్రకారంగా బెడ్ వేసుకొని ఆ ప్రకారంగా పైపు నడిపించుకుంటే మీకు పని కూడా చాలా స్పీడ్గా అయిపోద్దండి. మనం ఏదో చేసేద్దాం, బెడ్ అయితే లేట్ అవుద్దని అనుకుంటే చాలా లేట్ అయిపోద్ది. ఎంత చేసినా కానీ ఫ్యూచర్లో ఈ బెడ్ లేకపోతే ఏమవుతుందంటే పైప్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, దానివల్ల నీళ్ళు అనేది అక్కడక్కడ ఆగిపోతూ ఉంటాయి, రన్నింగ్ అనేది స్లో అయిపోద్ది. అలాగే మనకి పేస్ట్ వేసినప్పుడు జాయింట్ వచ్చి 3 అంగుళాలు ఉండేలా చూసుకోవాలి, అంటే మనకి 3 అంగుళాలు జాయింట్ ఎక్కుద్ది అనమాట. ఆ ప్రకారం చూసుకొని మనకి అది 3 అంగుళాలు పూర్తిగా ఎక్కిందా లేదా కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. అదే ఏదో ఒక అంగుళం ఎక్కించానుకోండి, రేపు పొద్దున్న అది పైపు లీక్ అవుతూ అయ్యే అవకాశం కూడా ఉంటుంది దీంట్లో. అందుకని మనం పూర్తిగా ఎక్కించుకొని మనం చూడండి, ఒక చెక్క ముక్క తీసుకొని చక్కగా సుత్తి తీసుకొని చక్కగా కొడితే ఏమవుద్దంటే ఆటోమేటిక్గా పైప్ అనేది ఫ్రీగా వెళ్ళిపోద్ది లోనికి. మనం నాగల పైపు అనుకోండి, చక్కగా చేతితో తోసేయచ్చు, మనం గట్టిగా పట్టుకొని. ఆరంగం పైపు కదా, మన చేతికి అనేది అమరదు,
అందుకని మనం కరెక్ట్గా ఒక చెక్క లావు చెక్క కూడా తీసుకొని సుత్తో కొడితే అలా ఏమవుద్దంటే చక్కగా నీట్గా జాయింట్ అనేది ఎక్కేస్తారనమాట. మీకు ఫైనల్గా చిన్న లాస్ట్ అయినా గట్టి సౌండ్ వస్తుంది, అప్పుడు ఆపేయండి, ఇబ్బంది ఏం లేదు. చక్కగా మీరు చెక్క మొక్కతో కొట్టండి, సుత్తులు రాడ్లు పెట్టి కొట్టకండి. చాలా పెట్టి ఏమవుతుందంటే పైపు పైలిపోయే అవకాశం ఉంటుంది చివరిలో. అలాగే మనకి పైప్ కట్ చేసిన తర్వాత చూసారు కదా, చివరిలో నీట్గా చక్కగా కంపెనీ కోన్లాగా అరదీయాలన్నమాట. అలా అరదీస్తే ఏమవుతుంది, జాయింట్లో ఫ్రీగా ప్రెస్సింగ్ అయిపోద్ది. మనం అరదీయాలనుకోండి, సో మనకి హార్డ్గా ఉండి ఈ స్మూత్గా లేకపోవడం వల్ల ఎక్కడ ఉంది కొంచెం మొర వేస్తూ ఉంటుంది పైప్ అనేది. సో కరెంట్ ఉన్నప్పుడు మరి యానిమేషన్ అరదీస్తాం, గబ్బుని కరెంట్ పోయింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే మనం పక్కన మనకి పిల్లర్లు ఉంటాయి లేదా రఫ్ ప్లాస్టిక్ ఉంటుంది, దానికి వేసి అరదీసి మనం చివరి కూర స్మూత్గా తయారు చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూసారు కదా పైప్ ముక్క, అలా చిన్న చిన్న ముక్కలు చేతితో మనకి తోసుకోవచ్చు అనమాట. అదే పెద్ద పైపులో అయితే మనం జరపలేం. సో ఎండింగ్ చిన్న ముక్క అడింది కాబట్టి దాన్ని చేతితో తోసేసుకోవచ్చు. సో పైపులంతా లైన్ చేసిన తర్వాత ఇలాగ మనం చాంబర్ కన్స్ట్రక్షన్ చేసుకొని అలాగే పైప్ పక్కన దిమ్మలు కూడా వేసుకోవాలన్నమాట. అలాగే మనం ఎక్కడెక్కడ పీ ట్రాప్లు కావాలి అంటే ఫ్లోర్ ట్రాప్లు వాడతాం కదా గ్రౌండ్ ఫ్లోర్లో, ఈ గ్రౌండ్లో ఎక్కడ మనకి రెయిన్ వాటర్ సంబంధించిన ఎక్కడెక్కడ వాటర్ తగ్గడం కోసం కూడా మనం పీ ట్రాప్లు కొన్ని యూజ్ చేస్తాం. సో అక్కడ కూడా మనం పర్ఫెక్ట్గా లైన్ అనేది సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇందాక మీకు చెప్పాను కదా 6 అంగుళాలకి మనం రెయిన్ వాటర్ గ్యాస్ ఆఫ్ ఎలా చేయాలని మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూపిస్తాను, చూడండి జాగ్రత్తగా. సో ఇది 6 అంగుళాల ఎలిమెంట్ అనమాట. ఇక్కడ చూడండి, మనకి నాంగల్ అయితే ఒక పీ ట్రాప్ పెడతాం, 6 అంగుళాలు కాబట్టి 2 పీ ట్రాప్లు పెట్టామన్నమాట. 2 చాంబర్లు పక్క పక్కనే వచ్చినాయి. ఒక చూడండి, గమనించండి. మనం ఈ 6 అంగుళాల పైప్కి కరెక్ట్గా ఆ లైన్ 2 చాంబర్లు ఇలా లేకపోతే ఏమందంటే స్మెల్ డైరెక్ట్గా పైకి వచ్చేస్తుంది అనమాట. అందువల్ల మనం స్మెల్ ఆఫ్ చేయడం కోసం పీ ట్రాప్లకి వేరే చాంబర్ కట్టాం. ఆ 2 పీ ట్రాప్లు పెడతాం ఏమంటే 6 అంగుళాలు వస్తాయి కదా, ఇక్కడ 4 8 అంగుళాలు అవుతుంది అనమాట. అంటే స్పీడ్గా డ్రైన్ అయిపోద్ది ఈ రెయిన్ వాటర్ అనేది. అందుకనే మనం ఈ రకంగా 2 పీ ట్రాప్లు ఖచ్చితంగా వాడాలి 6 అంగుళాల రెయిన్ వాటర్ పైప్ అయితే కనుక. అలాగే ఇలాగా మనం చేయడం ఎప్పుడైనా మీరు చూసారా? దయచేసి నిజాయితీగా హానెస్ట్గా కామెంట్ చేయండి. లేదా ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారు ఇలాగా స్మెల్ ఆఫ్ చేసే 6 అంగుళాల రెయిన్ వాటర్ స్మెల్ ఆఫ్ చేసే వర్క్ అనేది. సో ఇలాగ మనం చూసారు కదా, మనం లెవెల్ పర్ఫెక్ట్గా ఫ్లోరింగ్ లెవెల్ తెలుసుకుంటే దక్షిణ ఫేసింగ్ బిల్డింగ్కి ఈ లెవెల్లో వచ్చింది మన పైప్ అనేది. అదే మనం వాటర్లు ఎక్కువ పెడితే మంచిది 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 అనుకుంటే ఏమవుతుందంటే పైప్ అనేది డౌన్ అయిపోద్ది అనమాట. తెలుసు కదా, దక్షిణ ఫేసింగ్ బిల్డింగ్ అంతా కూడా రివర్స్లో రావాలి. ఈ సైడ్ నుంచి ఫ్లోరింగ్ మెరక అవుద్ది, పైపు డౌన్ అవుద్ది అనమాట. మనం బయటకు వాటర్ రావాలి కదా, దాని స్లోప్ కావాలి. సో గుర్తుంచుకోండి, దక్షిణ ఫేసింగ్ బిల్డింగ్ కానీ పడమర ఫేసింగ్ బిల్డింగ్ కానీ వాటర్ అనేది ఖచ్చితంగా ఫ్లోర్ డిసైడ్ అయిన తర్వాత మనకి ఈ గ్రౌండ్ ప్లంబింగ్ అని చేసుకోవాలి. సో వాటర్ పోసామన్నమాట, వాటర్ ఎక్కడ కూడా నిలవకుండా మనం అక్కడక్కడ చూసారు కదా మ్యాన్హోల్లో డొప్పలు కట్ చేసాం చూసారు కదా, ఆ కట్ చేసిన తర్వాత నీళ్ళు పోసి చూసుకోవాలి. అంటే అక్కడ ఏమైనా తేడా ఉందా, లెవెల్ ఏమైనా తేడా వచ్చిందా, నీళ్ళు ఆగుతున్నాయా చూసుకొని చెక్ చేసుకుని అప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. ఆ రోజు నైట్ వర్క్ చేసాం. ఫస్ట్ కింద అటు ఇటు కూడా సున్నంతో జిగురుపాలు సున్నం ప్యాక్ చేస్తాం అనమాట. కనబడుతుంది చూసారు కదా మీకు, మొత్తం కూడా సున్నంలో ప్యాక్ చేయాలండి. ఎందుకంటే ఇక ఫ్యూచర్లో ఎప్పుడు కూడా జవ్వాడడం కానీ డౌన్ అవ్వడం కానీ అక్కడ మట్టి వేసిన వంగడం కానీ ఏం ఉండదన్నమాట. ఇక ఫుల్ పికప్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకి చుట్టూరు ఆ పైప్ కనబడకుండా కూడా కాంక్రీట్ ప్యాక్ కూడా చేసాం సేఫ్టీగా అనమాట. అంటే ఫ్యూచర్లో వాస్తవానికి ఈ పైపుని పందికొక్కుని కానీ ఎలకలు కానీ ఏమీ కొరకలేవు, అయినా కానీ అవకాశం ఇవ్వకూడదు, ఇలా చేస్తే బాగుండు అని ఆలోచన ఉండకూడదు అనమాట. అందుకనే బేబీ సిప్స్ లేదా అరంగం సిప్స్తో కాంక్రీట్ కల్పించి ఆ పైపు చుట్టూరు కూడా ఒక తొడుగులాగా ఏమి రేపు పొద్దున మొక్కల కోసం ఇలా గడ్డ పలిగేసినా కానీ ఏం కాకుండా ఉండడం కోసం అనమాట. ఈ పక్కన వీళ్ళు మొక్కలు వేసుకుంటా అంటున్నారు, ఏమో గబుక్కున చెప్పలేం. అందుకని మనం సేఫ్టీగా ఈ కాంక్రీట్ ప్యాకేజ్ చేసామన్నమాట. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా, మా వర్క్ నచ్చిందా? ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మాకు కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోలు చేయాలని మాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. అలాగే తప్పకుండా లైక్ చేయండి, మర్చిపోకండి.
సో ఇక్కడ ఫ్లోరింగ్ మనం లెవెల్ కరెక్ట్గా వేసుకోవడం వల్ల సెప్టిక్ ట్యాంక్ మీద ఒక వరుస వేయించాం అనమాట. లేదంటే మనకి ఈ డ్రైన్ పైపు మనం వేసే లైన్ ఇంకా డౌన్ అయిపోద్ది. సో ఇప్పుడు మీరు చూడబోయేది ఈశాన్య మూల ఛాంబర్ అనమాట. ఈ ఈశాన్య మూల ఛాంబర్ ఎంత ఉంది అది కూడా మీకు చూపిస్తాను లైవ్లోనే. అంటే మనకి కట్టుబడి వచ్చి చూడండి 11 అంగళాల దాకా వచ్చారనమాట. అంటే ఫినిషింగ్తో 13 అంగళాల దాకా రావచ్చు. అలాగే మరి మనం ఆగ్నేయ మూల ఛాంబరు అంటే ఇది రివర్స్ కదా, దక్షిణ ఫేసింగ్ బిల్డింగ్. ఈశాన్య మూల కన్నా కూడా ఆగ్నేయ మూలలో ఫ్లోరింగ్ అనేది వాస్తు ప్రకారంగా పైకి పెరుగుతుంది. మన డ్రైన్ పైప్ అనేది బయటికి వాటర్ రావాలి కాబట్టి స్లోప్ అవసరం కాబట్టి పైప్ అనేది డౌన్ అవుతుంది. సో అంటే మనకి వాటర్ 4 లేదా 5 అంగాలు, పైప్ కంపల్సరీగా ఇది 50 అడుగులు కొలత వచ్చింది కాబట్టి 5 అంగాలు కంపల్సరీగా మనం ఈ స్లోప్ అయితే పెడతాం. సో ఇక్కడ చూడండి ఛాంబరు అక్కడ 12 అంగాలు అంటే 11 అంగాలు చూపించారు కదా, ఇక్కడ వచ్చి మనకి 20 అంగాలు వచ్చిందనమాట. సో వీడియోలో మీకు కనబడుతుంది కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటా, అలా వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, వచ్చే వీడియోకి వెళ్దాం.